అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన లక్షల మంది విదేశీయులను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాకు అక్రమంగా వచ్చిన వారిని వెనక్కి పంపడం ఖాయమని ట్రంప్ చేసిన ప్రకటన వణికిస్తోంది. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారిది ఇదే పరిస్థితి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీ పౌరుల సంఖ్య దాదాపు 1.40 కోట్లు ఉంటుందని అంచనా. వీరిలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులే. మెక్సికో, ఎల్ సాల్వెడార్ పౌరుల తర్వాతి స్థానం మనోళ్లదే. అక్రమ వలసదారులపై అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ తన వైఖరి కుండబద్దలు కొట్టారు. ట్రంప్ రాకతో ఈ పరిస్థితి ఇంకా తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే అమెరికాలో జన్మించిన విదేశీయులకు జన్మతహా లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలకు ఇకపై అమెరికా పౌరసత్వం లభించదు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీ పౌరులందరినీ గుర్తించి వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపించేందుకు ట్రంప్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా ట్రంప్ సర్కార్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ట్రంప్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.